ఇది ఇంజనీరింగ్ బిల్డింగ్ అండ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే ద హోల్ బిల్డింగ్ బిలాంగ్స్ టు. ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాము. ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోసం వస్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి కోర్సెస్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఆల్మోస్ట్ మనకి 16 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. సో ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, డిజైన్ టెక్ కావచ్చు, అడిటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెన్స్ ఉందో అది మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో 3D లెర్నింగ్ కావచ్చు, 3D డిజైనింగ్ కావచ్చు అండ్ AI మిషన్ లెర్నింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు మారుతి సుజుకి వాళ్ళు కావచ్చు అండ్ IBM, ఇలా ప్రతి ఒక్క మేజర్ కంపెనీస్ ఇక్కడ కొలాబరేట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. సో చక్కగా ప్రొజెక్టర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నార్మల్ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైనా సెషన్స్ ఇవ్వాలి అన్న పెద్ద పెద్ద IBM నుంచి చాలా కంపెనీస్ నుంచి వస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లో ఉండి పిల్లలకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ కానీ ఇవన్నీ చెప్తుంటారు. సో చాలా స్పేషియస్గా ఉంది క్లాస్ రూమ్ కూడా. డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీస్, 120 సీటింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా గెస్ట్ లెక్చరర్స్ వచ్చినప్పుడు కంబైన్ చేయాలి బ్యాచెస్ని అన్నప్పుడు ఇది ఒక సెమినార్ హాల్గా యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ కరికులం అనేది వీళ్ళు ఎలా చూస్ చేశారు అంటే, ఏదైనా అప్డేటెడ్ వర్షన్స్ కానీ అప్డేటెడ్ సిలబస్ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో దట్ స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎటువంటి కోర్సెస్ వచ్చినా కూడా ఆ కరికులం అనేది వాళ్ళని అటువైపుగా తీసుకెళ్తుంది, కొత్త కోర్సెస్ ఏమైనా జాయిన్ అవ్వడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు డేటా సైన్స్ తీసుకున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారు అండ్ AI తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 ఇయర్ AI చదివిన తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి, దాని మీద కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నప్పుడు వీళ్ళు సబ్ కోర్సెస్ అనేది యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఒక కోర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ అది నేర్చుకోవడానికి కూడా వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ 70 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, IITians అండ్ NITians అనమాట. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని కూడా దీనికి పేరు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ కూడా వచ్చి వీళ్ళకు క్లాసెస్ చెప్పడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అండ్ బ్యూటీ థింగ్ అండ్ ఇంకొక చాలా స్పెషలైజ్డ్ ఫీచర్ ఏంటి అంటే, బీటెక్ చదివిన వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో అది మొత్తం 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పర్సన్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి కానీ కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ నేర్చుకుంటూ అండ్ వర్క్తో పాటు వాళ్ళు 15,000 to 20,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది మనకి ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్గా కూడా మనము తీసుకోవచ్చు. అండ్ ఆ 1 ఇయర్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నేనైతే సబ్ కోర్సులు నేర్చుకుంటున్నారో ఆ సబ్ కోర్సు కూడా వాళ్ళు గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ ఉంది అండ్ ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎక్కడున్నాను అంటే, సో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్న ఫ్లోర్లో ఉన్నాను అనమాట. సో ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో మొత్తం ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్సే. సో ఇటు ఒక 7 కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ ఇటు ఒక 7 కంప్యూటర్ ల్యాబ్స్, మొత్తం 14 కంప్యూటర్ ల్యాబ్స్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్నాయి. అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ IoT ల్యాబ్స్ అనమాట, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఇవన్నీ. అండ్ గవర్నమెంట్ గ్రాంట్ ఆఫ్ మోడ్రాబ్ రూరల్ నుంచి ఈ ఏదైతే మనకు ఈ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళు ఇవ్వడం జరిగింది. గణపత్ యూనివర్సిటీలో ఇటువంటి ల్యాబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ల్యాబ్ రూమ్ కూడా వెళ్ళి చూసేద్దాం రండి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాబ్లో అంటే కంప్యూటర్ ల్యాబ్లో 20 కంప్యూటర్స్ ఉండడం జరుగుతుంది. అలా ఒక 14 ల్యాబ్స్ ఉన్నాయన్నమాట.